జూన్ 21వ తారీఖున ఇంటర్నేషనల్ యోగా డే. దానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా మనం ఒక ప్రతిష్టాత్మకంగా ఈ యోగా డేని సెలబ్రేట్ చేసుకోవడం మన ఆంధ్రప్రదేశ్లో మనందరం కూడా చూసాం. లాస్ట్ ఇయర్ కూడా చూస్తే సుమారుగా మన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ విశాఖపట్నం బీచ్ రోడ్లో సుమారుగా 3,50,000 మందితో ఒకేసారి గౌరవ ప్రధానమంత్రి గారి సమక్షంలో మనందరం కూడా యోగా డే సెలబ్రేట్ ఎలా చేసుకున్నాం మనందరం కూడా తెలుసు. ఈరోజు యోగా అనేది భారతీయ సంస్కృతి ఇచ్చిన మనకు ఒక వరం. ఆ వరాన్ని ఈరోజు మన నెక్స్ట్ జనరేషన్స్కి అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారు ఐక్యరాజ్య సమితిలో తీసుకున్న ఒక నిర్ణయం, దానికి ప్రపంచ దేశాల తాలూకా ఆ రోజు మద్దతు మనందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగానే ఈరోజు ప్రత్యేకంగా యోగా డేని సెలబ్రేషన్స్ని 14 రోజులు చేయాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఈరోజు నిర్ణయం తీసుకొని దానిలో భాగంగా ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాం. ఈరోజు కూడా విజయవాడ కమిషనరేట్లో ఈరోజు పోలీస్ థీమ్ కింద ఈరోజు ఒక యోగా డే సెలబ్రేట్ చేసుకున్నాం. దానికి వేదికగా విజయవాడ కమిషనరేట్ ముఖ్యంగా రాజశేఖర్ బాబు గారు దీనికి ఇనిషియేషన్ తీసుకుని ఇక్కడున్న అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అందరి చేత కూడా యోగా చేయించడం జరిగింది. దానిలో నేను కూడా పాల్పంచుకోవడం ఒక నిజంగా ఒక వరం కింద భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక స్ట్రెస్ఫుల్ జాబ్, ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ ఆఫీసులో కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి పైన కూర్చొని వ్యాపారం చేసుకున్నాం, లేకపోతే ఒక చిన్న స్థాయి ఉద్యోగి వరకు కూడా ఈరోజు ఒక మెంటల్ ప్రెజర్ అన్నది పడుతున్నారు, స్ట్రెస్ అనేది పడుతున్నారు. దానికి మెయిన్ ఏంటంటే దాని నుంచి మనం రిలీఫ్ అవ్వాలన్నా, మనం దాని నుంచి ఒకసారి ఓవర్కమ్ చేయాలన్నా యోగా అన్నది మెయిన్ టూల్. అది భారత సంస్కృతి మనకిచ్చింది, ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. అటువంటి సందర్భంలో ఈరోజు చిన్న పిల్లలకి కూడా హార్ట్ అటాక్లు రావటం, అదేవిధంగా షుగర్ పేషెంట్లు రావటం, చిన్న పిల్లలు కూడా ఎన్నో రోగాలు రావటం, చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్స్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి. వీటి నేపథ్యంలో దీన్ని కంట్రోల్ చేయాలంటే మన దగ్గర ఉన్న ఏకైక వజ్రాయుధం యోగా. ఆ యోగాని అందరికీ కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఒక తపస్సు లాంటి ఈ నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. 14 రోజులు కూడా 1 కోటి మంది సర్టిఫికేషన్కి మేము టార్గెట్గా పెట్టుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా యోగాలో సర్టిఫికేట్ తీసుకుని ప్రతిరోజు దైనందిన జీవితంలో వాళ్ళకున్న 24 గంటల్లో 1 గంట వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళు టైం స్పెండ్ చేసేటట్టుగా మనం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని తపనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ కృషిని మనందరం కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. హోంశాఖ మార్చులు శ్రీమతి వంగల్పు జనత గారు, గౌరవనీయులు కమిషనర్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్రీ వీరపాంజన్ గారు, వైదిక పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీస్ శాఖకు పోలీస్ థీమ్ యోగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ని చేయమని చెప్పి వారు ఈరోజు ఆర్గనైజ్ చేయమని వారు చెప్పడం జరిగింది. సో దానికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు చాలా ముఖ్యంగా ఇది మాకు హృదయానికి దగ్గరగా ఉన్న ఒక పెద్ద ప్రోగ్రాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, డ్రగ్స్పై దండయాత్ర అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి తర్వాత డ్రగ్స్పై దండయాత్ర 2.0 అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని 100% టెస్ట్ అండ్ ఐడెంటిఫికేషన్, ఎవరైతే గంజా సేవిస్తున్నారో వారిని గుర్తించి అటువంటి వారిని ఈరోజు మనం జనజీవన స్రవంతిలోకి తీసుకొస్తూ వారిని సన్మార్గంలో నడిపిస్తూ ఆ డ్రగ్ పాజిటివ్స్ ఎవరైతే ఉన్నారో వారిని నెగిటివ్ అయ్యేంత వరకు విశ్రమించకుండా ముందుకు తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఒక యోగా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది వీళ్ళకని చెప్పేసి అనుకున్నాం. అందులో భాగంగా ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అవకాశం 2 కలిసి రావడం చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ దాదాపు 1000 పైచిలకు డ్రగ్ పాజిటివ్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా గత 1 మంత్ నుంచి వారందరినీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ శాఖ, జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కలిసి ఒక బ్రహ్మాండంగా వారిని తీర్చిదిద్దేలాగా, సంస్కరించేలాగా చేస్తున్నాము. ఈ 21 జూన్ నెలలో ఏదైతే చివరి రోజు ఉందో ఆ రోజులో కూడా వీళ్ళందరినీ కూడా ఆ రోజు అంటే జూన్ 20న వీరందరినీ కూడా ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసి, ఎందుకంటే దాదాపు 2 మంత్స్ నుంచి వీరిని మనము చూస్తున్నాము, వారందరూ కూడా డ్రగ్ నెగిటివ్స్ అవుతారని చెప్పేసి ఆశిస్తున్నాము. అటువంటి ఒక బ్రహ్మాండమైన మార్పుకు శ్రీకారం చుట్టే క్రమంలో ఈ యోగాంధ్ర అనే కార్యక్రమం రావడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులందరూ ఇచ్చేశారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కదిలింది. పోలీస్ శాఖకు సహాయ సహకారం అందించిన దానికి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా
ఇంత పెద్ద కార్యక్రమం, ఇంత పెద్ద లాజిస్టిక్స్ ఏర్పాటు చేయాలంటే మనకు ప్రజల నుంచి చాలా, పోలీస్ శాఖకు చాలా సహాయ సహకారాలు అవసరం. అటువంటి మార్ట్స్ చంటి గారు వారు ఇంత భారీ ప్రోగ్రాంకి పోలీస్ శాఖకి వారు మాకు సహాయ సహకారం అందజేయడం, ఈ డయాస్ కావచ్చు, తర్వాత స్క్రీన్స్ కావచ్చు, టోటల్ వారు అన్నీ కూడా వారు సమకూర్చడం పోలీస్ శాఖ పట్ల వారికి ఉన్న అభిమానానికి నిదర్శనం. హృదయపూర్వకంగా గౌరవ హోంశాఖ మార్చుల తరఫున, అదేవిధంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున మార్ట్స్ చంటి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఎందుకంటే కొద్దిగా ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి